వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. మనమందరం కూడా గత కొన్ని రోజుల నుంచి శ్రీ గోవింద దామోదర స్తోత్రం శ్రవణం చేస్తున్నాము. ఈ గోవింద దామోదర స్తోత్రము శ్రీ బిల్వమంగళ ఠాకూరు రచించారనమాట. చాలా పెద్ద విద్వాంసుడు, సంస్కృత విద్వాంస పండితుడు అనమాట ఆయన. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆమోదించారు ఈ గోవింద దామోదర స్తోత్రాన్ని. అలాంటి గోవింద దామోదర స్తోత్రం మనం అందరం కూడా ఈరోజు ఆన్లైన్ ద్వారా శ్రవణం చేస్తున్నాము. గోవింద దామోదర స్తోత్రము 72 శ్లోకాలు ఉన్నవి. ఇందులోని 72 శ్లోకాలు అవి అనేది అది అంత చాలా కఠినమైంది. 71 శ్లోకాలు, అందులో ముఖ్యమైన శ్లోకాలు మనము శ్రవణం చేయడానికి నిర్ణయించుకుంటాం అన్నమాట. ఎవరైతే ఈ 71 శ్లోకాలు నిత్యము పఠనం పాఠనం చేస్తారో 71 తరాలు వారు ఉద్ధారణ జరిగిద్దనేసి శాస్త్రం చెప్తుందన్నమాట. 71 వంశస్థులు, మీ వంశంలో 71 వంశస్థులు ఉద్ధారణ జరిగింది. 71 శ్లోకాలు ఎవరైతే నిత్యం పఠనం పాఠనం చేస్తారో. మరి అంత అద్భుతమైన శ్లోకాలు అవి మీరు గమనించవచ్చు. సో అలాంటిది మనం 71 మనం చేయలేము. 20 30 వరకు మనం వెళ్దాం. నేను ఈ విధంగా పాడతాను, మీరు కూడా పాడడానికి ప్రయత్నం చేయండి. జిహ్వే సదైవం భజ సుందరాని నామాని కృష్ణస్య మనోహరాని సమస్త భక్త వినాశనాని గోవింద దామోదర మాధవేతి. గోవింద పాడండి. గోవింద దామోదర సుఖవసేన త్వదీయమేవాసం దుఃఖవసేన దిదిమేవ గేయం దేహవసానే దితమేహ జాప్యం గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవేతి. శ్రీకృష్ణ రాధా వరగోకులేశ గోపాల గోవర్ధననాథ విష్ణు జిహ్వే పిబస్వామృతమేతదేవ గోవింద దామోదర మాధవేతి. గోవింద శ్రీనాథ విశ్వమూర్తే శ్రీదేవకీ నందనాథైత్య సత్రో జిహ్వే పిబస్వామృతమేతదేవ గోవింద దామోదర మాధవేతి. పడండి. గోవింద దామోదర మాధవేతి. అగ్రే కురున
మత పాండవాన దుశ్శాసనేన ఋతవస్త్రకేశ కృష్ణ దదాక్రో అనన్యనాద గోవింద దామోదర మాధవేతి గోవింద గోవింద దామోదర మాధవేతి గృహే గృహే గోవధు సమూహం ప్రతిక్షణం పింజరి సారికానం స్థలద్గిరవాయచితం ప్రవృతో గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. సో ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ 71 శ్లోకాలు కీర్తించారనమాట. ఇదంతా కూడా వాత్సల్యము, మాధుర్యము, సాఖ్యము, ఇదంతా బ్రజ లీల అన్నమాట. ఏదైతే సుఖదేవ్ గోస్వామి వర్ణించలేకపోయారు భాగవతంలోని వర్ణించగలరు, ఆయనకి సమయం లేదు. ఇవన్నీ డెప్త్గా వర్ణించడానికి ఆయనకి సమయం లేదనమాట. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో భాగవతం వినిపించాలి, ఆయనకి 7 రోజుల్లో భగవద్ధామం పంపించాలి. అందుకనే ఆయన అంత వివరణగా వర్ణించలేకపోయారు ఈ రాసలీల, మాధుర్య లీల ఇవన్నీ. అదే సుఖదేవ్ కలియుగంలో బిల్వమంగళుడిగా వచ్చి అద్భుతమైన రచన శ్రీకృష్ణ కరుణామృతం అనే మహా గ్రంథం రచించి అందులో ఒక పార్ట్ గోవింద దామోదర స్తోత్రము. అద్భుతమైన రచన. మనం ఎంత భాగ్యశాలి. గోవింద దామోదర స్తోత్రం మనం ఎంచుకొని మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం. అందులో ఈరోజు మనకి ఎన్నో శ్లోకము? 20 ఏమో ప్రభు. 20. 19. Yes. 19. 20 20. ఎస్ 20. ఈరోజు మంది 20 శ్లోకము. పాడతారా ఎవరైనా ఈ 20 శ్లోకము? Yes, ప్రభు. క్రీడాపరం భోజనమర్జనార్థం హితైషిణీ స్త్రీ తనుజం యశోద ఆజుహావత్ ప్రేమ పరిప్లుతాక్షి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఆజుహ వత్ ప్రే అనేది ఇందులోని కలిపియాలి. పరిప్లుప్తాక్షి విడదీయాలి వేరేది. అప్పుడే మీకు అక్షరం అనేది లైన్ లో కూర్చుంటది అనమాట, లేకపోతే ట్యూన్ రాదు. ఆజు పవాహ ప్రే పపవరిప్లుతాక్షి ఆ అక్షరం లాస్ట్ ఎండ్ అయితే కూర్చుంటది. అదే దీన్ని నేర్చుకునే స్టైల్ చూడండి. క్రీడా పాడండి నాతో. క్రీడా పరంభో జనమార్జనార్థం హితైషిణీ శ్రీ తనుజం యశోద. అంతేనా? పాడండి. ఆజుహవత్ ప్రే పరిప్లుతాక్షి గోవింద దామోదర మాధవేతి. అక్షరాలు లైన్ లో కూర్చుండి పోవాలి అంతే. ఇది శ్లోకం ఉచ్చరించే స్టైల్. గీత గాని, భాగవతం గాని, రామాయణం గాని అన్ని ఏదైనా సంస్కృత శ్లోకాలు ఈ విధంగా అన్నమాట. ఇది ఒక ట్యూన్, రాగం అన్నమాట. ఈ ట్యూన్ తోనే సుఖదేవ్ గోస్వామి పాడేవారు. సో ఇక్కడ క్రీడాపరం భోజ అమార్జనార్థం. ఈ శ్లోకంలో బిల్వమంగళుడు ఏం చెప్తున్నాడంటే క్రీడ వర్ణిస్తున్నారు అన్నమాట. ఆటపాటలు. చిన్న కృష్ణుడు తన తోటి గోప బాలుడితోని ఆటపాటలు వర్ణిస్తున్నారు అన్నమాట. చూడండి, ఇందాడే చెప్పాను మాధుర్యం ఉంది,
సాఖ్యం ఉంది, దాస్యం ఉంది, వాత్సల్యం కూడా ఉంది. ఇదంతా కూడా రాస మండపం అన్నమాట. ఈ శ్లోకాలన్నీ కూడా అన్ని రసాలు యొక్క వర్ణన గోవింద దామోదర స్తోత్రంలో నింపేశారు బిల్వమంగళుడు. క్రీడ పరం. క్రీడ అంటే ఆట, పరం అంటే మంచి ఆట. ఆటల్లో ఆనందం, అనుభవం పొందేదాన్నే పరం అంటారు. క్రీడ పరం, ఆటల్లో ఆనందము, అనుభవము పొందుతున్నాడు అన్నమాట కృష్ణుడు. తర్వాత క్రీడలో లీనమైపోయిన వాడు కృష్ణుడు. ఈ ఆట పాట అనేది భక్తులకు కూడా ఉండాలి. మనం భక్తులం అయిపోయాము, కానీ మనం ఎంతసేపు సిన్సియర్గా నేను ప్రహ్లాదుని అయిపోయాను, నేను ధ్రువుణ్ణి అయిపోయాను, నేను ఒక అంబరీష్ని, నేనే పెద్ద ఐడల్ని, ప్రభుపాద తర్వాత నేనే, నా ఫోటోయే పెడతారు పక్కన పెద్ద డివోటీ అని. ఓ ఎన్ని మాలలు చేస్తామో, ఎన్ని శ్రవణాలు చేస్తామో, కానీ భక్తిలో ఆటపాట కూడా ఒక భక్తియే. ఇక్కడ బిల్వమంగళుడు చెప్తున్నాడు అనమాట, భక్తిలో ఆటపాట కూడా ఉండాలి. ఒక్కసారి బ్రహ్మగారు చెప్పిన వాక్యం గుర్తు తెచ్చుకోండి. బ్రహ్మ సంహితలో కదా నాట్యం గానం ఉందా? కదా నాట్యం గానం బ్రహ్మగారు చెప్తారనమాట. భాగవత్ కథ ఉండాలి, నాట్యం ఉండాలి, గానం ఉండాలి, ఆటలు పాటలు ఇదే. ఆడారా ఎప్పుడైనా ఆటలు పాటలు? మీ చిన్నప్పుడు ఆడారా లేదా? మోహన్ రావు ప్రభు మీరు ఆడారా క్రికెట్, ఫుట్బాల్? ఆడినాం ప్రభు. ఇది ఒక భక్తి. ఆడాలి, ఆడకపోతే బాగోదు, జీవితమే వృధా. భక్తియే, ఇది కూడా ఒక భక్తియే, తెలిసిందా? ఆడాలి. స్త్రీలైతే స్త్రీలకు సంబంధించిన ఆటలు, పురుషులైతే పురుషులకు సంబంధించిన ఆటలు. ఆ భక్తి చెయ్యాలి. తర్వాత సమయం తీసుకొని ఆట పాట కూడా ఆడాలి. లేకపోతే ఎందుకు ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ కృష్ణుడి కోసం ఆట పాటలు వర్ణిస్తారు చెప్పండి? క్రీడ, ఆటపాట, క్రీడాపాఠం. ఆట పాటల్లోనే ఏమవుతుంది? విజయం అవుతుంది, పరాజయం అవుతుంది. అవునా ప్రభు? విజయం ఉంటుంది, పరాజయం ఉంటుంది. మరి దీన్ని బట్టి మీ ఆట పాటల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ప్రాక్టికల్ మన లైఫ్ లో, జీవితంలో ఆట పాటలు ఆడినప్పుడు విజయము దొరుకుతుంది, పరాజయం అవుతుంది. మన నిజ జీవితం కూడా ఒక ఆటే, మన నిజ జీవితం కూడా ఒక పాటే. కేవలం క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆటే కాదు. మన జీవితము, లైఫ్ ఏదో జీవితం ఉందో అది కూడా ఒక ఆటే. అలాంటి జీవితం ఆటలో ఓడిపోయినప్పుడు మనము కలత చెందకూడదు, ఆందోళన చెందకూడదు, చలించకూడదు. ఎప్పుడైతే ఆ ఆటల్లో క్రికెట్లో ఓడిపోతామో, చలించమో, మనం అనుకుంటాం నెక్స్ట్ మళ్ళీ చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లోని వింటర్లో ప్రాక్టీస్ చేద్దాం, గెలుద్దాం. ఎప్పుడైతే మనం అనుకుంటామో ఇది కూడా అంతే. ఆ ఓటమి ఈ జీవిత ఆటపాటలో మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట, చలించమన్నమాట ఎప్పుడు. లేదంటే జీవితంలో కొన్ని విషయాల్లో ఓడిపోతూ ఉంటారు వాళ్ళు, ఢీలా డాలా అయిపోతారు, చలించిపోతారు, ఉన్న భక్తి కూడా జారిపోతుంది. అందుకనే ఆటపాటలు ఉండాలి, ఆటపాటలు ఉండాలి. ఎందుకు? జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో వస్తే జీవితంలో ఓడిపోతారనమాట. కొన్ని విషయాల్లో, భౌతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో ఓడిపోతారు. అప్పుడు మనకి చిన్నప్పుడు ఆటపాటలు గుర్తుకొస్తా. నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిను, ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు నేను నిరాశ పడలేదు, చలించలేదు, మళ్ళా ఆడాను, గుర్తు తెచ్చుకుంటాం. అలాగే జీవితం అనే ఆటపాటల్లో ఓడిపోయినప్పుడు మళ్ళా ఒకసారి నేను గెలవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఓటమి కాదు, ఇది గెలుపే. ఈ రోజు ఓటమి, రేపటి గెలుపు చిహ్నం అన్నమాట. ఈ విధంగా మన ప్రాక్టికల్ జీవితంలో మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా బాల్యలీలలు చేస్తున్నాడు ఇక్కడ తన స్నేహితులతోని. క్రీడా పరంభో జనమార్జనార్థం ఇతైసిని శ్రీ తనుజం యశోదా ఇతం శ్రీ పడండి. ఇతైసిని శ్రీ తనుజం యశోదా
ఆజువాయాత్ ప్రేమ పరిప్లుతాక్షి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. క్రీడాపరం విజయం పరాజయం ఉంటుంది కాబట్టి మన జీవితంలో కూడా పరాజయం వచ్చినప్పుడు చలించకూడదు. జీవితం కూడా ఒక ఆటే, అందులో ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. అంత మాత్రాన డీలా అయిపోకూడదు, చలించకూడదు, నిరాశ పడకూడదు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రీడాపరం భోజన మార్జనార్థం. ఈ ఆటపాటల్లో ఇప్పుడు నీలిమ మాతాజీ వాళ్ళ స్టైల్లో చిన్నప్పుడు వాడారు. ఇప్పుడు పెద్దవాళ్ళు మోహన్ రావు ప్రభు, సురేష్ ప్రభు, మగవాళ్ళు మనం అందరం ఆటపాటలు ఆడాము. ఈ ఆటపాటల్లో మేము ఆడిన ఆటలు అసలు ఎవరు ఆడింటారేమో ప్రభు. మా పల్లెటూరులో బాగా ఆడుకునే వాళ్ళం. పల్లెటూరులో చాలా బాగుంటాయి. ఇప్పుడు పిల్లలకి తెలివి కూడా తెలియదు ప్రభు, గేమ్స్ కూడా తెలియదు, అంత బాగా ఆడాము మేము. అవునవును, ఎస్ మాతాజీ. ఈ పిల్లలు ఈ రోజు జనరేషన్ లో తెలియదు మాతాజీ, ఆటపాటలు అంటే ఏంటో తెలియదు. ఎంతసేపు మొబైల్లోని కాలయాపన చేస్తా ఉంటారు కానీ ఆటపాటలు పల్లెటూరులోని వెళ్ళడం. స్కూల్స్ లో కూడా ప్రభు మాకు ఒక గేమ్స్ పీరియడ్ ఉండే, 3rd and 4th పీరియడ్. అది క్రిస్టియన్ స్కూల్ అయిందన చాలా సిస్టమేటిక్ గా ప్రభు. ఈవెన్ మేము గార్డెనింగ్ కూడా చేసేవాళ్ళం ప్రభు. అంటే తోట పని అనమాట. తోటల్లో పిచ్చి మొక్కలు తీయడము, చెట్లకు నీళ్లు పోయడము, క్లాస్ రూమ్ ఊడ్చడము, క్లాస్ రూమ్ తుడవడం, అవి కూడా ప్రభు అంత సిస్టమేటిక్ అనమాట. సో 3rd and 4th పీరియడ్ లో కంపల్సరీ మా గేమ్స్ పీరియడ్ ఉండేది ప్రభు. పెద్ద పెద్ద గ్రౌండ్స్ ప్రభు, పెద్ద పెద్ద స్కూల్స్. అసలు అంత గ్రౌండ్ అంటే ప్రభు ఇప్పుడు కాలం ఎక్కడున్నాయి ప్రభు, అపార్ట్మెంట్లలో చదువుతున్నారు పిల్లలంతా. మా ఇల్లు కూడా ఇప్పుడు మీరు చూసిన ఇల్లు కొత్తది ప్రభు. యాక్చువల్ గా పాతది, అందులో కొట్టం ఉండేది. ఇప్పుడు ఉండే మేము ఇప్పుడు చూసిన సో పెద్ద ఓపెన్ ప్లేస్ ప్రభు, అంత కవర్ అయింది. కానీ ఇప్పుడు అన్ని ఇల్లు కట్టి అసలు ఇట్లా ఆడేవాళ్ళం అంటే ప్రభు. ఇప్పుడు మీరు ఆటలు అంటే మొత్తం బ్యాక్ వెళ్ళిపోయినాను నేను. చిన్నప్పటికి చాలా గుర్తొస్తున్నాయి. ఇవన్నీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి అందరూ నిజంగాను. ఇప్పుడు ఏదైతే సీనియర్స్ అయ్యారు అందరూ 50, 55, 60 అబవ్ అందరూ 16 లోకి వెళ్ళిపోవాలి. 60 నుండి 16కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ అదే ఈ ఆటపాటల్లో మీకు అప్పుడు ఏమనిపించేది? భోజనం కూడా మర్చిపోయారు. ఎస్, అవునా? భోజనం మర్చిపోయేవారు, స్థానపానాలు మర్చిపోయేవారు, రెస్ట్ ఇవన్నీ మర్చిపోయేవారు. ఇక్కడ కృష్ణుడి పరిస్థితి కూడా అదే బిల్వమంగళుడు వర్ణిస్తున్నాడు. భోజన మార్జనార్థం, భోజనము మర్జనము నార్థం. ఆటపాటలో భోజనము, స్థానము ఇవన్నీ వగేర వగేర అన్ని మర్చిపోయాడంట. ఇంత నిమగ్నం అయిపోయారు. మనం కూడా చూడండి, మీరు అన్నట్టుగా చిన్నప్పుడు ఎంతో రంజుగా, ఎంతో హుషారుగా, హాయిగా, ఆనందంతో ఆటలు పాటలు ఆడినప్పుడు భోజనం మర్చిపోయేవారు, స్థానపానాలు మర్చిపోయేవారు, ఇవన్నీ మర్చిపోయేవాళ్ళం అనమాట. సో ఇక్కడ మన కృష్ణుడు కూడా అదే అన్నమాట. భోజన మార్జనార్థం, ఆటపాటల్లో భోజనం, స్నానం అన్ని మర్చిపోయాడు అనమాట. అయితే ఇప్పుడు మీరు భోజనం మర్చిపోయారు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో మీరందరూ ఆటపాటలు ఆడారు, మీరు భోజనం మర్చిపోయారు. కానీ మీ అమ్మ నాన్నగా మర్చిపోలేదుగా, మీ అమ్మగారు నాన్నగారు మర్చిపోలేదుగా. వాళ్ళు వచ్చి మీకు పిలుస్తారన్నమాట. పిలుస్తారా లేదా మోహన్ రావు గారు? ఏమండి? అది ఇప్పుడు మనం అందరం ఆట పాటలు ఆడతాం. మన ఒక టీము, మనం అందరం ఆట పాడతాం. క్రికెట్ మ్యాచ్, కబడ్డీ ఒక టీం ఏదో ఒకటి అనుకోండి. మీరు ఊచుకోండి, బాల్య లీలలకు వెళ్ళిపోండి. కృష్ణుడితో మనం ఒక టీం అనమాట. ఆటపాటల్లో నిమగ్నం అయిపోయాము. కానీ మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చిపోలేదన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు బిల్వమంగళుడు. హితైషిని శ్రీ తనుజ యశోద. యశోద యొక్క కుమారుడు భోజన మార్జనార్థం, భోజన పానాలు, స్నానపానాలు అన్ని మర్చిపోయాడు. కానీ యశోద మర్చిపోలే. యశోద తన పుత్రుడి హితము కొరకు అయ్యి అజుహావత్, యశోద పిలిచింది. ఆ కబడ్డీ లైన్కి వెళ్ళి, ఆ గేమ్స్ ఎక్కడైతే అవుతావో స్టేడియంకి వెళ్ళి, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి ఆజుహావత్ యశోద పిలిచింది అనమాట. ఎలా పిలిచింది?
ఎలా పిలిచింది? మీ తల్లిదండ్రులు ఎలా పిలిచారు? పేర్లు కాదు. పెట్టి పిలుస్తారు ప్రభు. ఆ? పేర్లు పెట్టే వసు పిలుస్తారు మమ్మల్ని. ఓకే, పేర్లు పెట్టి పిలుస్తారు. అది ఎలా? ఆ పేర్లో ఎలాగా? క్రోధంతోనే, ప్రేమతోనే? బర్గా సిచ్యువేషన్ బట్టి ఉంటది ప్రభు. ఎక్కువ లేట్ అయితే కోపంతో పిలుస్తారేమో. అది టైం కా అలా అలా పిలవకూడదు అంటే బిల్వ మంగళుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం. ఇవే నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. ప్రేమ పరిప్లుప్తాక్షి ఉందా? ప్రేమ పరిప్లుతాక్షి. ప్రేమ పరిప్లుతాక్షి, ప్రేమతో. ఓకే, ప్రేమతో. తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంది? కంటి ద్వారా చూపించిందంట. ఆ ప్రేమ యశోద కంటి ద్వారా ఎలా? అరే భారతి మాతాజీ వచ్చారనమాట. నీలిమ, అమ్మా నీలిమ, 1 గంట అయిపోయిందమ్మా, భోజనం రావా తల్లి? ఆకలేయట్లేదా నీకు? స్నానపానం చేయవా? పడుకొని లేవగానే వెళ్ళిపోయి వాటిలాంటికి అని ఏడుస్తూ ప్రేమ వస్త్రంతోని భారతి మాతాజీ నీలిమ మాతాజీకి పిలిచారు. ఈ విధంగా అనమాట. సో ఊహించుకోండి ఇవన్నీ ఎంత ఆనందంగా వస్తుంది ఇవన్నీ ఈ విధంగా. అంతేగాని భారతీ మాత నీలిమ ఎంత అయింది టైము చూసావా? అసలు ఏమైనా జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? కనీసము ఇంటికి రావాలని లేదా? 2 అయింది, నీ కోసం మేము ఎదురు చూస్తున్నాము, భోజనం తినలేదు, మాకు ఆకలేస్తుంది, కొద్దిగా కామన్ సెన్స్ లేదు. ఈ విధంగా కాదు యశోద. ఇది ప్రేమ అన్నమాట. పిల్లలతోని ఈ విధంగా ఉండాలన్నమాట. పిల్లల్ని కొంత స్వతంత్రం ఇవ్వాలి మనం పెద్దలం కాబట్టి. మన తల్లిదండ్రులు మనకి స్వతంత్రం ఇచ్చారు, మన పిల్లలకు కూడా మనం ఇవ్వాలి ఆటపాటల్లో. సురేష్ ప్రభు ఓకేనా? సో మనం కూడా మన పిల్లలకి స్వతంత్రం ఇవ్వాలండి. బసురుకోకూడదు, ఎప్పుడు తిట్టకూడదు, కొట్టకూడదు. ప్రేమతోని, ప్రేమ పరవశంతోని కంటిలో అశ్రుధారాలు నిండిపోయావన్నమాట. కంటిలో అశ్రుధార. చూడండి ఈ శ్లోకమే ఉంది, ప్రేమ పరిప్లుప్తాక్షి, కంటిలో నీళ్లు తిరిగేవన్నమాట. అరే వాళ్ళంటే మర్చిపోయారు, నా కన్నయ్య మర్చిపోయాడు. నాకు కొద్దిగా తెలిసింది కదా వాత్సల్యం, నేనున్నాను కదా. అందుకనే తల్లి వాత్సల్య ఏం చేస్తుంది? కంటిలో ప్రేమ నింపుకొని ఆ ప్రేమ ఎలా చూపిస్తుంది? అశ్రుధారాలతో చూపించి పిలిచిందనమాట. ఏమని పిలిచింది? ఇప్పుడు చెప్పండి. గోవింద దామో పాడండి, అందరూ పాడండి. గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. ఒరే నాయన గోవింద, దామోదర, మాధవ, రారా కన్నయ్య, కన్నయ్య, బంగారు కొండ, దామోదర, మాధవ, లాల పోసుకోరా, బొవ్వ తినరా, నిద్రపోరా, ఆటపాటలు ఆపేరా నాయన కన్నయ్య అనేసి ఈ విధంగా యశోద మాత ఇక్కడ ఈ విధంగా కన్నయ్యతోని ఆటపాటలు నీళ్ళలోని మనకి ఏ విధంగా చేసిందో బిల్వ మంగళుడు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ఇది ఈ విధంగా పిల్లలకి పిలవాలంట. అంతేగాని కొట్టుకోనో, తిట్టుకోనో, గసురుకోనో, కోపంతోని పిల్లల పట్ల చేయకూడదు. లేదా పిల్లలు పాడైపోతారు. పిల్లలు పాడైపోవడం క్షణకాలం పట్టదు. పిల్లల ముందు ప్రేమించాలి. ముందు భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించుకోవాలి. తర్వాత వాళ్ళిద్దరు కలిసి పిల్లల్ని ప్రేమించుకోవాలి. ఈ ప్రేమ అనే తత్వం ఎవరు హృదయంలో ఉంటుందో వాళ్ళే కృష్ణుని ప్రేమిస్తారు. శాస్త్రం చెప్తుంది, ఇది వ్యాసవచనం. ఇక ప్రేమ అనే చిప్పు మీ బ్రెయిన్ లో లేదా మీరు ఎవరిని ప్రేమించలేరు. కాదు కదా, భగవంతుని కూడా మీరు ఎప్పుడు ప్రేమించలేరు. కొంతమంది అంటారు వైరాగ్యం తీసుకో, అయిపోయి వెళ్ళిపో, భక్తి అంటే వైరాగ్యం, భక్తి అంటే సన్యాసము.
ఎవరు చెప్పారు? ఒక్క ప్రమాణం చెప్పండి నాకు ఒక్క ప్రమాణం చూపించండి. భక్తి అంటే ప్రేమ. ఇదే భక్తి అంటే ప్రేమ. కృష్ణుని ప్రేమించాలి. మరి కృష్ణుని ప్రేమించాలంటే మీ హృదయంలో, మీ బ్రెయిన్ లో ప్రేమ అనే చిప్పు ఉండాలి. అవునా కాదా మాతాజీ చెప్పండి? ఎస్ ఆ? ప్రభు. ఆ ప్రేమ అనే చిప్పు మనలో లేదు. మనం తోటి జీవులను ప్రేమించలేము, మన భార్యను మనం ప్రేమించలేము, భర్తను ప్రేమించలేము, పిల్లకాయలను ప్రేమించలేము, తోటి డివోటీలను ప్రేమించలేము. ఇక భగవంతుడిని ఆత్మరాముడిని మనం ఎలా ప్రేమిస్తాము? ఆ? నమ్మే మాటేనా ఇది? నేను భగవంతుని ప్రేమించేస్తున్నాను భాగవతం ద్వారా, గీత ద్వారా, భగవన్ నామం ద్వారా. వందేళ్ళు ప్రేమ అని చెప్పు నీ లేదు. ఒక వ్యక్తి ఎలాగే ప్రవచనాలు విన్న తర్వాత వల్లభాచార్యుల దగ్గరికి వచ్చారనమాట. సారీ, మధ్వాచార్యుల దగ్గర. ఇలాగే నాపాటి వ్యక్తి ఎవరో చెప్పుకుంటారు ప్రేమ ప్రేమ అనేసి, కృష్ణుని ప్రేమించాలనేసి. వినిన తర్వాత వల్లభాచార్యుల రామానుజాచార్యుల దగ్గరికి, సారీ మధ్వాచార్యుల దగ్గరికి వచ్చారనమాట. స్వామి ప్రేమ తత్వం నాకు నేర్పండి అనేసి, ప్రేమించడం ఎలాగని. అప్పుడు ఆయన చెప్పారనమాట, నీ భార్యను నువ్వు ప్రేమించావనేసి. లేదు స్వామి, భార్య అంటే నాకు చిరాకు, భార్య మాయ. సరే పిల్లలను ప్రేమించావా? పిల్లలు కూడా మాయ, భార్య మాయ, పిల్లలు మాయ, తల్లిదండ్రులు మాయ. నేను ఎవరిని ప్రేమించను, అసలు వీళ్ళంటే నాకు చిరాకు, విరక్తి. నేను ఒక విరక్తి సన్యాసి, నేను విరక్తి డివోటీని, నేను కృష్ణుని ప్రేమించాలనుకుంటున్నాను. అప్పుడు మధ్వాచార్యులు అన్నారు, అరే బాబు, నీ బుర్రలోని ప్రేమ అనే చెప్పే లేదు. సమాజాన్ని ప్రేమించలేవు, ఇంట్లో కుటుంబ సభ్యులను ప్రేమించలేవు, ఆ వైష్ణవులు ప్రేమించలేవు, అసలు ప్రేమ అనే తత్వం నీలో లేదు. ఇంకా కృష్ణుడిని ఏం ప్రేమిస్తాపో ఇక్కడి నుంచి అన్నాడు అనమాట. ఇది సిద్ధాంతం తెలుసుకోవాలి మనము. ఇదే మన గృహస్థ జీవితం తెలుసుకుంటే సరళంగా, తాపీగా మన జీవితము కృష్ణమయం అయిపోతుంది. ఇల్లు వైకుంఠం అయిపోతుంది, మన శరీరము వైకుంఠం అయిపోతుంది. ఇది తెలిసిందా? తత్వం తెలియకంట చాలా మంది ఇలాగే తారుమారు అయిపోతుంది గృహస్థ జీవితం. సో 21 అయింది, 21లోకి మనం ప్రవేశిస్తాం మనం ఈ శ్లోకం. ప్రభు పాడండి ఇక్కడ మా. భోజన మర్జనార్థం అంటే భోజనాన్ని మర్చిపోవడం అన్న ప్రభు. భోజనం అర్జున భోజనం మర్చిపోయాడు అనమాట. భోజనము, స్థానపానము, నీళ్లు వగేర వగేర ఏదైతే ఉంటావో మార్జనార్థం అన్ని మర్చిపోయి ఆటపాటలు ఆడడంలోని నిమగ్నం అయిపోయాడు అనమాట. ఈ విధంగా తల్లి వచ్చింది, ఆయన గోవింద దామోదర సమయమైంది రారా, లాలపోస్కర భువతిన్ర బొజ్జోరా అని గోవింద దామోదర అనేసి స్తుతి చేసింది అనమాట. ఇది బిల్వ మెంగల్ ఠాకూరు లిఖిబద్ధం చేశారు. ఓకే, ఇక 21వ శ్లోకం పాడతారా ఎవరైనా? మోహన్ రావు గారు పాడతారా మీరు? పాడతాను బాబుజీ. ఓకే. సుఖం శయానం నిలయే చ విష్ణుం దేవర్షి ముఖ్య మునయా ప్రపన్న తేనాచ్యుతే తన్మయాతం వ్రజంతి గోవింద దామోదర మాధవేతి. హరే కృష్ణ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఇక్కడ బిల్వ మంగళ ఠాకూరు ఆ కృష్ణుడి యొక్క నిద్ర కోసము వర్ణన చేస్తున్నారు అన్నమాట. భగవంతుడితోని ఈ సృష్టిలో ఎవరైతే ఉన్నారో బ్రహ్మాది రుద్ర దేవతలు, తర్వాత దేవతలు, మానవులు, అసురులు భగవంతుడితో పోటీ చేయలేరు. చేస్తారా? ఏ పనిలో కానీ పోటీ చేస్తామా మనము కానీ, దేవతలు కానీ, అసురులు కానీ చేయగలమా? చేయలేం ప్రభుజీ, చేయలేము, చేయలేరు కూడా. ఎందుకంటే ఆయన అనేక మంచి మంచి కార్యాలు చేస్తారనమాట. ఓకే, మరి నిద్రట్లో పోటీ చేస్తామా? చేయగలం కదా. నిద్రలో ఏముంటది? భగవంతుడు పడుకుంటాడు, మనము పడుకుంటాము. ఓకే, నిద్రలో ఏముంది? నిద్రలో పోటీ చేస్తామా? నిద్రలోనే ఇక్కడ నిద్ర కోసం వర్ణిస్తున్నారు బిల్వమంగళుడు. నిద్రలోనే ఏమైనా ఆయనతో పోటీ చేయగలమా? నిద్రలో కూడా చెప్పండి. పోటీ చేయలేం ప్రభుజీ, ఇందులో కూడా పోటీ చేయలేం.
ఎలా దీన్ని ఎలా మనం తీసుకోగలము? ఆయన నిద్రపోతున్నాడు, మనము నిద్రపోయేటప్పుడు మనము ఏం చేయలేము, ఆయన ఏం చేయలేడు. ఆహా. ఓకే, ఇక్కడ బిల్వ మంగళుడు చెప్తున్నారు అనమాట. సుఖం శయానం నిలయ చ విష్ణు దేవర్షి ముఖ్య మునయ ప్రసన్న. ఇక్కడ ఏం చెప్తున్నారు? సుఖం శయాన. మనం దేని మీద పడుకుంటాము? మనం దేని మీద పడుకుంటాం చెప్పండి? బెడ్. బెడ్ మీద పడుకుంటాం, మెత్తని పానుపు మీద పడుకుంటాం. మరి భగవంతుడు దేని మీద పడుకుంటాడు? శేషపాన్పు. శేష పానుపు మీద పడుకుంటాడు. శేష పానుపు మీద పడుకుంటాడు. సుఖం శయాన. చిన్ని కృష్ణుడు పడుకుంటున్నాడు. ఎలా పడుకున్నాడు? సుఖం సుఖం ఇచ్చే పానుపు మీద పడుకున్నాడు అన్నమాట. శాంతాకార భుజంగ శయన. మనం చెప్పుకుంటాం కదా, పద్మనాభ. శాంతాకారం భుజంగ శయన. భుజంగ శయన అనంత శేషుడి యొక్క పానుపు మీద పానుపు చేసుకొని శాంతాకారము, ఈ శాంతంగా ప్రశాంతంగా పడుకుంటాడంట. ఇక్కడ ఒక ప్రశ్న దాగు ఉంది. ఈ సృష్టి అంతటికి ఓనర్ ఆయన, అవునా మోహన్ రావు గారు, నీలిమ మాతాజీ గుర్తుంచుకోండి. ప్రభు, ఈ సృష్టి అంతటికి ఓనరు. ఓకే, కృష్ణుడు పక్క పెట్టి అండి మోహన్ రావు గారు, మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది, అందులో 10,000 వర్కర్స్ పనిచేస్తున్నారు జాబ్. మీరు ఓనర్ అన్నమాట. మీరు ఓనర్ అయ్యుండి ఈ ఫ్యాక్టరీ అంతా మీ అధీనంలో నడుస్తుంది, మీరు ప్రశాంతంగా నిద్రపోగలరా? నిద్రపోలేం ప్రభుజీ. పోలేరు, మీరు ఎప్పటికీ పోలేరు. ఎందుకు? ఏం జరుగుతుందో, ఎలా నడుపుతున్నారో సిస్టము, ఏమైనా గందరగోళం చేస్తున్నారా లేదా, లేకపోతే నా పేరేమైనా చెడగొడుతున్నారా, ఏదో ఒక విధంగా ఏదో ఒక చింతన ఉంటుంది. ఒక మామూలు చిన్న కార్ఖానా ఫ్యాక్టరీకే మీరు ఓనర్ అయితే మీరు ఆందోళన పడిపోతారే, నిద్రపోలేరే. అనంత కోటి బ్రహ్మాండాలకి ఓనరు, కానీ ఆయనకి ఎటువంటి చింతన లేకుండా శాంతాకార భుజంగ శయన, ఎంతో ప్రశాంతంగా శేష పానుపు మీద పడుకుంటున్నాడంట కృష్ణుడు. ఇక్కడ అదే చెప్తున్నారు. సుఖం శయాన నిలయ చ విష్ణు దేవర్షి ముఖ్య మునయ ప్రసన్న. ఆహా, ఎవరైతే ప్రశాంతంగా పడుకుంటారో వాళ్ళే మేనేజ్మెంట్ కరెక్ట్ గా జరుగుతుందంట. శాస్త్ర ప్రమాణం ఇది. ఇల్లు మేనేజ్మెంట్ అవని, లేదంటే బయట ఆఫీస్ వగేరే ఏదైనా సరే అవని, కానీ ఆ ప్రశాంతత మనలో లేదన్నమాట. టెన్షన్. కానీ భగవంతుడు అనంత కోటి బ్రహ్మాండాలు నడుపుతున్నాడు. ఇది ఒక ఫ్యాక్టరీ లాంటిది, ఇది ఒక సిస్టమ్ రన్ అవుతుంది, ఇదొక సిస్టమ్, మెకానికల్ సిస్టమ్ రన్ అవుతుంది. వరల్డ్ అంతా, విశ్వం అంతా, యూనివర్స్ మొత్తం, యూనివర్స్ అంతా కూడా ఒక సిస్టమ్ రన్ అవుతుంది. ఈ యొక్క ఫ్యాక్టరీకి యజమాని భగవంతుడు, కానీ హాయిగా పడుకుంటున్నాడంట. ఎంతో హాయిగా పడుకుంటున్నాడంట. ఇది అన్నమాట. ఎక్కడ పడుకుంటున్నాడు? ఓకే, ఆయన శాంతాకార భుజంగ శయనం. సుఖం శయన నిలయే. ఎక్కడ పడుకుంటున్నాడు? నంద భవనంలో పడుకుంటున్నాడంట కృష్ణుడు. కృష్ణుడు ఎక్కడ పడుకుంటున్నాడు? సుఖం ప్రశాంతంగా నంద భవనంలో పడుకుంటాడంట. ఎందుకు? నంద మహారాజు ఇల్లు, కృష్ణుడి ఇల్లు నిలయం నంద భవనమే. నంద భవనంలో పడుకుంటున్నాడు అనమాట. ఎవరు పడుకుంటున్నారు ఇక్కడ? చదవండి. సుఖం శయానం నిలయే చ, ఏముంది అక్కడ? విష్ణు. ఎవరు పడుకుంటున్నారు? విష్ణు పడుకుంటున్నాడు. నందభవన్లో విష్ణు ఉంటాడా, కృష్ణుడు ఉంటాడా?
కృష్ణనే ఉంటాడు ప్రభు. మరి ఇక్కడ విష్ణు బిల్వమంగళ ఠాకూర్ కి విష్ణు దగ్గర కృష్ణ దగ్గర విష్ణుని ఎందుకు లాక్కొచ్చాడు ఆయన? ఆ? అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది కదా ఇక్కడ. Yes, ప్రభు. ఆ ఇలాంటివే మనం అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ విష్ణుకు ఛాన్సే లేదు. ఇది రాస మండపము, ఇది వాత్సల్యము, మాధుర్యము, సాఖ్యము, దాస్యంలోని విష్ణుకు ఎందుకు లాక్కొచ్చాడు బిల్వమంగళుడు? కృష్ణ కోసం చర్చిస్తూ విష్ణు కోసం ఎందుకు లాక్కొచ్చాడు? ఈ విష్ణు ఛాన్సే లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ సుఖం సయాన నిలయ చ విష్ణు విష్ణు. కృష్ణ పేరు ఒక పేరు విష్ణు అన్నమాట. విష్ణు అంటే చతుర్భుజ కాదు, నారాయణుడు కాదు. ఆ చతుర్భుజ నారాయణుడు తీసి పక్కన పెట్టేయండి కాసేపు మీరు. కృష్ణుడి పేరే విష్ణు. విష్ణుకి 1000 నామాలు అయితే కృష్ణకి 1,000,000 నామాలు. ఆ విష్ణు నుంచి ఈ విష్ణుకు పేరు వచ్చింది. అర్థమవుతుందా నేను చెప్పే ఫిలాసఫీ సిద్ధాంతము? Hmm. కృష్ణుడి పేరు విష్ణు అన్నమాట. ఆ విష్ణు నుంచి ఈ చతుర్భుజ నారాయణకి విష్ణు వచ్చింది. కృష్ణలో ఒక గుణం ఉందంట. ఏ గుణము? విష్ణు గుణం ఉంది. ఏంటిదా విష్ణు? విష్ణు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? విష్ణు అంటే సర్వ వ్యాపకుడు. సర్వ వ్యాపకుడు కృష్ణుడు. అందుకనే ఆయన్ని విష్ణు అంటారు. దీనికి ప్రమాణము బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మ విమోహన లీలలోని బ్రహ్మగారు వచ్చి గోపబాల్ని అపహరించుకు వెళ్ళిపోతే తన శరీరం నుండి అనేక విష్ణువులు ఆవిర్భవించినట్టుగా కృష్ణుడు చేశాడు. అవునా? Yes, ప్రభు. తన శరీరం నుండి చతుర్భుజ విష్ణువులు వచ్చారనమాట. చతుర్భుజ విష్ణువులు వాళ్ళందరూ కూడా తన గోపులుగా, తన గోమాతలుగా మారిపోయారనమాట. ఇదొకటి. తర్వాత ద్వారకాలకు వెళ్దాము. ద్వారకాలో 16,108 మంది భార్యలతోని వ్యాపక చేశాడు అనమాట. వ్యాపకము చేశాడు. అక్కడ ద్వారకలో ఉండేది మరి కృష్ణనే అంటారు ప్రభు, విష్ణు అంటారా? కృష్ణయే వ్యాపక చేశాడు అనమాట. అందుకని ఆయన పేరు విష్ణు. అర్థమవుతుందా? కృష్ణకి విష్ణు ఎందుకు పేరు వచ్చిందంటే, విష్ణు అంటే అర్థం ఏంటి? వ్యాపక, సర్వ వ్యాపక. మీ ఇంట్లోని విష్ణు ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఓకే. అంటే బృందావనము ఎప్పుడు వదిలిపోరు అంటారు కదా ప్రభు కృష్ణ. అది వెళ్ళింది విష్ణువే వెళ్తారంటారు కదా, అట్లా అది డౌట్ విష్ణుయే వచ్చింది. విష్ణుయే కానీ అక్కడ కృష్ణ రోల్ చేస్తున్నాడు. అందుకని అక్కడ వ్యాపక. ముందు విష్ణు నుండి కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడు నుండి విష్ణు వచ్చాడు చెప్పండి? కృష్ణ నుంచే విష్ణు వచ్చారు ప్రభు. అందుకనే వ్యాపకుడు అన్నమాట అయ్యాడు. ఆయన వ్యాపకుడు అయ్యాడు, సర్వ వ్యాపకుడు. ఎప్పుడైతే సంహారం వస్తుందో అప్పుడు విష్ణు వస్తాడు. ఆయన నుండి, ఆయన శరీరం నుండి ప్రేమతత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కృష్ణుడే ఉంటాడు అన్నమాట. అయితే ఇప్పుడు ద్వారకలో ఉండేది బృందావన కృష్ణుడే అంటారా? బృందావన కృష్ణుడు వేరే, మధురలో ఉన్న కృష్ణుడు వేరే, ద్వారకాలో ఉన్న కృష్ణుడు వేరే. బృందావనంలోనే వనంలో తిరుగుతూ వనమాలలు ధరించుకుంటూ గోపబాలుతో గోపికలతో రమిస్తూ ఉంటాడు. ఆయన నంద తనుజ అంటారనమాట, నంద కుమారుడు. ద్వారకాలో ఉన్న కృష్ణుడు ఐశ్వర్యపూరితమైన కృష్ణుడు. మధుర ద్వారకలోని ఐశ్వర్యపూరితమైన కృష్ణుడు. ఆయన ఐశ్వర్య స్వభావంలో ఉంటాడనమాట. ఎప్పుడు కూడా ఐశ్వర్యంలో ఉంటాడనమాట. సో మనం ఆ కృష్ణుని కొలిచామనుకోండి, ద్వారకా కృష్ణుడికి ఐశ్వర్య భావంలో ఉన్న కృష్ణుడి దగ్గర వెళ్ళిపోతాం. లేదు, నాకు బృందావన కృష్ణుడు, గోపబాలు గోపికులు, రాధా యొక్క ప్రేమ తత్వం, ఆ కృష్ణుడు, వాళ్ళందరూ ఏ కృష్ణుడు అయితే ప్రేమించారో ఆ కృష్ణుడు నాకు కావాలంటే మనము ఆ కృష్ణుడి దగ్గరికి మనము వెళ్తాము. చాలా చాలా సిద్ధాంతాలు ఉంటాయి అన్నమాట ఇందులో, మనం తెలుసుకోవాలి. ఎందుకని చెప్పి ఇందాక పాడే ఆరాధ్య దైవ బ్రజేసు తనయ్య తదధామ బృందావనం. మన ఆరాధ్య దైవం ఎవరు? బ్రజేసు బ్రజధామంలో ఉన్న కృష్ణుడు. ద్వారకా కృష్ణుడు కాదు, మధుర కృష్ణుడు కాదు. ఆయన ఆయన ఎక్కడ ఉంటాడు? బృందావనం.
సో మనం కూడా మన గోలు బృందావనం. మరి ఈ కృష్ణుణ్ణి ప్రేమించింది ఎవరు? వ్రజవనితులు, మనకి ఐడియల్ అన్నమాట. ఈ విధంగా శాస్త్రం చెప్తుందన్నమాట. కృష్ణ అంటే సర్వవ్యాపకుడు. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ద్వారకా రాణిల దగ్గర 16,108 మంది దగ్గర కృష్ణుడు ఉన్నాడు. ఒక్కడే కాదు, విస్తారం చేశాడు అనమాట. అందుకని ఇక్కడ విష్ణు అన్నారనమాట. బిల్వ మంగళ ఠాకూరు విష్ణు అంటే కృష్ణ అన్నమాట ఇక్కడ పేరు. సుఖం శయాన నిలయే చ విష్ణు దేవర్షి ముఖ్య మునయ ప్రసన్న. భాగవతంలో అంబరీష్ మహారాజ్ చరిత్ర ఉందన్నమాట. విన్నారు కదా మీరు ఎప్పుడైనా? Yes, ఆ ప్రభు. సభై మన కృష్ణ పదార విందయ వైకుంఠ గుణాన వర్ణని శ్లోకం ఉంది. వైకుంఠ, వైకుంఠ ఏంటి మీరు అనుకుంటారు? వైకుంఠం అనేసి కదా, మీరేమనుకుంటారు? వైకుంఠం అంటే వైకుంఠం అనుకుంటారు. కానీ అక్కడ అంబరీష్ మహారాజు వైకుంఠ అంటే దానికోసం వర్ణించలే. వైకుంఠ కృష్ణుడు ఒక పేరు. వైకుంఠ అనేది కృష్ణుడికి ఒక పేరు. వైకుంఠము అది నగరము, ఊరు, ఆయన ఊరు. వైకుంఠ అనేది ఆయన పేరు. వైకుంఠం అనేది ఆయన ఊరు అన్నమాట. ఆయన దేశం, ఆయన సామ్రాజ్యం. ఇది వేరే వేరే అర్థాలు వస్తావన్నమాట. అంత మాత్రాన చతుర్భుజ నారాయణుడు అక్కడ తీసుకురాలే అంబరీషుడు. సో ఈ విధంగా భాగవతంలో అనేక ఇలాంటి ప్రసంగాలు ఉన్నాయి. ఇక్కడే మన భక్తులు దెబ్బతింటా ఉంటారు. ఇక్కడ కృష్ణుడి కోసం, వారి సుఖదేవ్ కోసం విష్ణుని ఎందుకు లాక్కొచ్చాడు అని అంటారు. కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఇవన్నీ వింటే మనకి డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నారనమాట, కృష్ణుడిలో గుణం ఉంది. విష్ణు అనేది, విష్ణు సర్వ వ్యాపకుడు. అలాంటి పడుకున్న విష్ణుని చూడడానికి ఎవరు వచ్చేవారు? పడుకున్నారు కదా, సంతగార భుజంగ సైనం శేష పానుపు మీద నందభావంలోని కృష్ణుడు పడుకున్నాడు అనమాట. మరి అలాంటి కృష్ణుడు పడుకున్నప్పుడు మనం పడుకుంటే సేవల్లా ఉంటాము. అందం ఉండదు, చందం ఉండదు. కానీ భగవంతుడు పడుకున్నా ఎంతో అందంగా ఉంటాడు. ఇది ఆయన పడుకోవడంలో కూడా మనము పోటీ పడలేము. ఓకే, ఇలాంటి పడుకున్న కృష్ణుడికి చూడడానికి ఎవరు వచ్చారు? సెకండ్ లైన్ లో చదవండి. దేవర్షి ముఖ్య మునయ ప్రపన్న. అంటే నారదుడు వచ్చాడా ప్రభుజీ? నారద మహర్షి. తర్వాత నారద మహర్షి అడుగు జాడల్లో కొంతమంది ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నారద మహర్షిని ఎవరైతే ఫాలో అవుతున్నారో దేవర్షి ముఖ్య, అందుకే నీకు చెప్పారు ముఖ్య మునయ. నారద మహర్షి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మునులు వచ్చారనమాట. దేవర్షి ముఖ్య నారద మహర్షి నేతృత్వంతో నడిచేవారు. మనము కూడా ఎప్పుడు కూడా ఒంటరి ప్రయాణం చేయమాకండి. నేను ఈ రోజు మీకు ఒక మంత్రం చెప్తున్నాను. మన ప్రయాణము జీవితం, భక్తి అనే ప్రయాణాలు ఒంటరి. ఎవరో ఒక నేతృత్వం, భక్తుల యొక్క నేతృత్వంలో ఉండాలి. ఆ భక్తుడు వెనకాల నడవాలి. ఎందుకంటే ఆయనకి అన్ని తెలుసును. మీ స్వంత నిర్ణయంతో మీరు నడిచారా హ్యాపీమని పడతారు ఎక్కడ ఒక దగ్గర. నారద మహర్షి యొక్క నేతృత్వంతో ఇక్కడ అందుకనే దేవర్షి ముఖ్య అని చెప్పారనమాట. మునియ నారద మహర్షి యొక్క అడుగుజాడలు కొంతమంది నేతృత్వంతో నడిచిన భక్తులు మునయ అనేక మునులతో కలిసి నందభవన్లోకి ప్రవేశించారనమాట. ప్రవేశించిన తర్వాత ఏం చెప్తున్నారు? ప్రపన్న. ప్రపన్న అంటే శరణాగ్రహించారనమాట. శరణాగ్రహించారనమాట. నిద్రపోతున్న కృష్ణుని చూసి మూడో లైన్ లో ఏం చెప్తున్నారు ఇక్కడ? దేవర్షి నారద మహర్షి మునులు వచ్చి నిద్రపోతున్న కృష్ణుని చూసి మూడో లైన్ లో ఉంది, చదవండి. తేనాచ్యుతే తన్మయతాం వ్రజంతి. తేనచ్యుత తన్మయతాం వ్రజంతి. తేనచ్యుత, మళ్ళా చూడండి ఇక్కడ అచ్యుత అని పెట్టారనమాట. కృష్ణ అనలే. చూసారా, రకరకాలు మారిపోతూ ఉంటాయి వర్డ్స్ మీనింగ్స్. ఆ భావాన్ని బట్టి మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. మరి అచ్యుత అంటే ఎవరు? అచ్యుత అంటే కృష్ణుడు అంటారు మీరు. మరి ఎందుకు అచ్యుత ఎందుకు పేరు అన్నారు ఇక్కడ?
ఎందుకు అచ్యుతాన్ని సంబోధిస్తున్నారు? అచ్యుత అంటే మీనింగ్ తెలుసా, అర్థం తెలుసా? చిత్తము లేనివాడు అంటారు ప్రభు. చిత్తము లేనివాడు. దేని నుండి చిత్తము లేనివాడు? దేని నుండి ఆయన పాడడు? దేని నుండి పాడు? మొదటి ఆయన ఐశ్వర్యం నుంచి పాడు, రెండోది ఆయన సౌందర్యం నుంచి పాడు, ఆ తర్వాత ఆయన శక్తి నుంచి పాడాడు. ఆయన టోటల్ గా A to Z దేని నుండి కూడా చ్యుతమి అవ్వనివాడు. మనము వయసు నుంచి పడిపోతాం. మోహన్ రావు గారు 16 సంవత్సరాలు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు. అవునా? అవును ప్రభుజీ. అది అంటే మనం పడ్డాము, వయసులో పడిపోయాము. తర్వాత ధనము. మీరు ఒకప్పుడు ఎలా ఉండేవారు? నీలమ్మ మాతాజీ, మీరు పేదరికం జీవితం గడిపేవారు ఒకప్పుడు. ఇప్పుడు కొద్దిగా భగవంతుడి దయ వల్ల వచ్చింది, రైట్? ఈ ధనము వస్తది పోతది, చ్యుతమవుతుంది. మన దేహ సౌందర్యం చ్యుతమవుతుంది, ధనము చ్యుతమవుతుంది, పరివారము, ఇవన్నీ కూడా మన నుండి వస్తాయి పోతవి. భగవంతుడి కేసులు అలా ఉంటుందా? లేదు ప్రభు. అందుకనే ఆయన అచ్యుత అంటారు. అలాంటి ఆయన పాదాలు ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు కూడా చ్యుతము అవ్వరు. భగవద్గీత మొట్టమొదటి సంబోధన ఇది. మొట్టమొదటి సంబోధన అర్జునుడితో. ఏ అచ్యుత అర్జునుడు కృష్ణుడితో చెప్పాడు అనమాట. అర్జునుడు అచ్యుత. ఎక్కడ వస్తుంది ఇది? ఈ శ్లోకము సైన్యర్ ఉభయర్ మధ్య రథం స్థాపిత అచ్యుత. మొట్టమొదటి సంబోధన, గీత స్టార్టింగ్ శ్లోకం సంబోధన అన్నమాట. ఎవరు ఇంత గ్రహిస్తారు చెప్పండి? ఎవరు ఇంత గ్రహించి చెప్తున్నారు? ఆచార్యులు వెనక ముందు ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో నడవాలి. అందుకే నీకు చెప్తున్నారు కదా, దేవర్షి ముఖ్య మునియ ప్రపన్న. అడుగు జాడల్లో నడిస్తే మనకు కూడా అర్థమవుతుంది అన్నమాట. సో ఇలాంటి దేవర్షి ముఖ్య మునులా కూడా అందరూ అచ్యుతుణ్ణి చూశారనమాట. చూసిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? తర్వాత చదవండి. తన్మయతం వ్రజంతి. తన్మయతం, కృష్ణ స్వరూపాన్ని చూసి తన్మయితులైపోయారు. ఇక నేను ఇక్కడ ఒక హోల్డ్ లో పెట్టి మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీ పిల్లలు నిద్రపోతున్నారు కదా చిన్నప్పుడు, ఇప్పుడు వద్దులేండి, చిన్నప్పుడు నిద్రపోయారు కదా. నిద్రపోయినప్పుడు మీరు చూసి తన్మయితులే నాట్యం చేశారా? ఎప్పుడెప్పుడు పడుకుంటే పోయి పని చేసుకుంటామని వెళ్ళి పని చేసుకునే వాళ్ళం ప్రభు, అంతే. మరి ఇక్కడ నాట్యం చేయవలసిన అవసరం ఏముంది? దేవర్షి మునులకి అందుకు ఏంటి అంత విశేషము? అంటే ఆయన అంత అందంగా పడుకున్నారని. ఆయన పడుకోవడం కూడా అందమే, లేవడం అందమే. మనం పడుకుంటే శవంలా అయిపోతాము. చేతన ఉండదు మన శరీరం నుండి, బాడీ నుండి ఆత్మ వచ్చేస్తది. కానీ భగవంతుడి కేసులు అలా లేదు. అందుకనే శ్రీపాద వల్లభాచార్యులు ఆయన మధురం 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 అఖిల మధురం అని చెప్పేసి అనమాట. అరే ఒకటా రెండా? ఆయన నాట్యం మధురం, ఆయన పడుకోవడం మధురం, ఆయన తినడం మధురం, ఆయన నడవడం మధురం, ఆయన వేణు మధురం, ఆయన ఓష్టు మధురము, ఆయన చలితం మధురం, ఆయన యమున మధురమే, ఆయన మధురమే, ఏది చేసినా మధురమే. అందుకని ఇక్కడ దేవర్షి నారద, తర్వాత వాళ్ళ యొక్క అడుగుజాడలు, ఆయన అడుగుజాడలు నడుస్తున్న మునులు ఎప్పుడైతే నందభావంలో పడుకున్న కృష్ణుడిని, ఆ స్వరూపాన్ని, పడుకున్న స్వరూపం దర్శించారో, దర్శించుకున్న తర్వాత తన్మయతం వ్రజంతే, కృష్ణ స్వరూపం చూసి తన్మయతంతోనే నాట్యం చేస్తూ పాడారంట. ఏం పాడారు? గోవింద దామోదర మాధవే. తన్మయతంతో పాడండి మీరు కూడా. గోవింద దామోదర మాధవేతి సుఖం శయానం నిలయ చ విష్ణు దేవర్షి ముఖ్య మునయ ప్రపంచ రాజ్యుతం మతయత వ్రజంతి గోవింద దామోదర మాధవే. గోవింద దామోదర మాధవేతి. ఇది బిల్వ మంగళుడి యొక్క రచన. ఆ మునుల దర్శనం చేసుకున్న తర్వాత తన్మయత్వంతో, ఆనందంతో నాట్యం చేసి, ఆహా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, కృష్ణుడు ఆయన స్వరూపం ఎంత అందం ఉంది,
ఆనందంతో తన్మయత్వంతోని చిందలేస్తూ నాట్యం చేశారు బిల్వమంగళుడు.